హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా నాన్న? ఈ లాక్డౌన్ పీరియడ్లో మీకు అందరికీ బోరింగ్గా ఉంటుందని ఆన్లైన్ VBS ద్వారా మేము ముందుకు వస్తున్నాము. అన్నిటినీ ఎంజాయ్ చేయండి నాన్న. ఈ VBS చక్కగా జరగటానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఈ VBS ప్రోగ్రామ్స్ ప్రభువా, డే మొదటి నుంచి ప్రభువా చివరి దినం వరకు తండ్రి నీ ఆత్మ సాన్నిధ్యంలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మా బిడ్డలైతే ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభువా, వారందరూ తండ్రి నీలో ఫలించడానికి కృప దయచేయండి తండ్రి. ప్రతి దినము ప్రభువా నీ సన్నిధితో ప్రభువా ఇది చక్కగా జరగడానికి నీ సహాయం మాకు అనుగ్రహించుమని నీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. तैयारे ओहो तैयारे 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 చేపలు పట్టు పేతురు నేనే పాపిగానే నేను బ్రతికి జీవించానే. చేపలు పట్టు పేతురు నేనే పాపిగానే నేను బ్రతికి జీవించానే. నన్ను వెంబడించండని యేసు చెప్పాడే, తన మనుషుల పట్టు జాలరిగా నన్ను మార్చివేశాడే. నన్ను వెంబడించండని యేసు చెప్పాడే, తన మనుషుల పట్టు జాలరిగా నన్ను మార్చివేశాడే. ఓహోహో తయ్యారే 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 ఓహోహో తయ్యారే 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 తయ్యారే. లెక్కలు రాయు మత్తై నేనే పనుల శాఖలో నేను రోజు కూర్చున్నానే. లెక్కలు రాయు మత్తై నేనే పనుల శాఖలో నేను రోజు కూర్చున్నానే. నన్ను వెంబడించండని యేసు చెప్పాడే, తన వాక్యం రాయు శిష్యునిగా నన్ను మార్చివేశాడే. నన్ను వెంబడించండని యేసు చెప్పాడే, తన వాక్యం రాయు శిష్యునిగా నన్ను మార్చివేశాడే. ఓహోహో తయ్యారే 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 ఓహోహో తయ్యారే 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 తయ్యారే. హలో చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నోట్ చేసుకోండి పిల్లలు. టుడేస్ మెమరీ వర్స్ ఈజ్ ఫ్రమ్ Exodus 20th chapter 3rd verse. Thou shalt have no other gods before me. Thou shalt have no other gods before me. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే చిల్డ్రన్, అందరు నోట్ చేసుకున్నారనుకుంటున్నా. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాము. అదే స్టోరీ టైం. ఈ స్టోరీ టైంలో మనము
ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా దయగల తండ్రి, ఈ స్టోరీ ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఈ చిన్న బిడ్డల్ని మీరు దర్శించండి. నేను కాదు ప్రభా మాట్లాడేది, మీరే మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు చాలామంది జూకి వెళ్ళుంటారు కదా. జూలో యానిమల్స్ చాలా కనపడతాయి కదా. వాటిల్లో సింహాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? అయితే సింహం ఏం తింటుందో తెలుసా మీకు? అది మనుషుల్ని, జంతువుల్ని తింటది కదా. అయితే బైబిల్లో అలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. బబులోన్ దేశమును నెబుకద్నెజర్ అనే రాజు పరిపాలించాడు. ఆయన తరువాత దర్యావేషు అనే రాజు పరిపాలించాడు. ఆయన తన రాజ్యంలో 120 మంది మనుషుల్ని అధిపతులుగా నియమించుకున్నాడు. వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా 3 ఎంచుకున్నాడు. ఆ 3లో ఒక వ్యక్తిని చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి పేరే దానియేలు. ఈరోజు మనము దానియేలు జీవితంలో జరిగిన ఒక సన్నివేశం గురించి తెలుసుకుందాం. మరి ఈ స్టోరీకి థీమ్ ఏంటి అనంటే గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఎప్పుడైతే దర్యావేష్ రాజు తన పరిపాలనలో ఈ మంత్రులు చెప్పేటువంటి ఆలోచనలన్నీ కూడా వింటూ తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఏ విషయానికైనా తను దానియేలు చెప్పినటువంటి మాటల్ని మాత్రమే వినేవాడు. ఇది చూసిన మిగతా మంత్రులందరూ కూడా చాలా కోపం వచ్చింది పిల్లలు. వాళ్ళు చాలా ఈర్ష్యపడ్డారు. అందుకని చెప్పేసి దానియేలుకు వ్యతిరేకంగా ఒక ప్లాన్ని సెట్ చేశారు. ఆ ప్లాన్ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తా వినండి. ఆ ప్లాన్ ఏంటంటే, ఏ మనిషి కూడా 30 రోజుల వరకు ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదు అని ఒక శాసనాన్ని రాసి, ఆ శాసనం మీద రాజముద్రను వేసి, ఈ శాసనం ఉల్లంఘించిన వారికి సింహాల బోనులో వేస్తాను అని చెప్పేసి రాజు శాసనం రాసి పంపించారు. ఆ దేశ ప్రజలందరూ కూడా దీన్ని విన్నారు. అలానే దానియేలు కూడా విన్నాడు. కానీ దానియేలు చేసిన పనేంటో తెలుసా మీకు? పిల్లలు, ఏం చేశాడంటే, ప్రతిరోజులాగానే తను తన గదికి వెళ్ళి తన గదిలో ఉన్నటువంటి కిటికీ తలుపు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ మోకాళ్ళలోని చేతులెత్తి రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు పిల్లలు. ఆ ప్రార్థన టైంని తను ఎప్పుడు కూడా మిస్ కాలేదు. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? మరి దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అదేవిధంగా మనం కూడా మన లైఫ్లో ప్రేయర్ టైం అనేది ఏర్పాటు చేసుకొని దాన్ని చెయ్యాలి. ఎప్పుడైతే మంత్రులందరూ కూడా దానియేలు ఇలా ప్రార్థన చేయటం చూశారో వెంటనే గబగబా రాజు దగ్గరకు వచ్చేశారు. రాజు దగ్గరకు వచ్చి రాజుకు ఒక పెద్ద కంప్లైంట్ రాసి చెప్పారు. ఏంటో తెలుసా? రాజా, మీరు ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదని చెప్పారు కదా, కానీ దానియేలు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అంటే మీ ఆజ్ఞను ఉల్లంఘించినట్టే కదా, మరి శిక్ష వెయ్యాలి కదా అని రాజును అన్నారు. అప్పుడు వెంటనే రాజు ఆలోచనలో పడ్డాడు. అరే, నేను శాసనం రాసిచ్చాను కరెక్టే, మరి దాన్ని అవలంబించాలి కదా, దాన్ని నేను పాటించాలి కదా, తీసురండి దానియేలును అని చెప్పాడు. వెంటనే సైనికులు వెళ్ళి దానియేలును బంధించి తీసుకొని వచ్చి రాజు ఎదుట నిలబెట్టాడు. రాజు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అన్నాడు, దానియేలు, నేను చెప్పిన శాసనంను నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీకు శిక్ష తప్పదు అని చెప్పి సైనికులకు ఆజ్ఞాపించాడు. ఏమనో తెలుసా పిల్లలు? దానియేలుని తీసుకెళ్ళి సింహపు బోనులో వేయమన్నారు. వెంటనే దానియేలుని పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయి సింహపు బోనులో వేసేశారు. అయితే వేసే ముందు రాజు ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా?
నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాట కదా పిల్లలు అది. ఎప్పుడైతే దానియేలు సింహ బోన్లో వేశాడో వెంటనే సింహాలు ఆయన దగ్గరకు వచ్చాయి, వాసన చూస్తున్నాయి, సింహాలకి ఆహారం దొరికిందని ఎంతో సంతోషంగా ఉన్నాయి. కానీ ఏమైందో తెలుసా పిల్లలు, ఆ సింహాలు దానియేలుని ముట్టుకోలేదు. ఎందుకో తెలుసా? దానియేలుని ముట్టుకోవద్దని దేవుడు ఒక దేవదూతను పంపించి ఆ యొక్క సింహపు నోళ్లను లాక్ చేశాడు కాబట్టే అవి దానియేలుని ముట్టుకోలేదు. ఆ రాత్రి రాజు తన రాజ్యంలోకి వెళ్ళిపోయి పడుకుందామనుకుంటే నిద్ర పట్టట్లేదు పిల్లలు. ఎందుకు అనంటే ఆయన దానియేలుని సింహ బోన్లో వేశాడని చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి టైంలో ఆయన నిద్ర పట్టకుండా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు తెల్లారవుద్దా, నేను ఎప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి చాలా ఆతృతగా ఉన్నాడు. ఈలోపు తెల్లారైపోయింది, సూర్యుడు వచ్చేశాడు. వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా? గబగబా సింహపు బోన్ దగ్గరకు వచ్చేసాడు. సింహపు బోన్ దగ్గరకు వచ్చేసి ఏమని పిలిచాడో తెలుసా పిల్లలు? దానియేలు అని పిలిచాడు. అప్పుడు వెంటనే దానియేలు రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, దానియేలు సింహాల్ని నేం చేయలేదా అని అడిగినప్పుడు దానియేలు అన్నాడు, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని కాబట్టి సింహాల నోళ్లను దేవుడు దూతను పంపించి లాక్ చేశాడు, అందుకనే అవి నన్నేమీ చేయలేదు అని చెప్పాడు. వెంటనే రాజు సైనికులకు ఆజ్ఞాపించాడు, వెళ్ళండి దానియేలుని త్వరగా తీసుకురండి అని చెప్పగానే దానియేలుని తీసుకొని బయటకు వచ్చారు. ఎప్పుడైతే దానియేలు రాజు దగ్గర వచ్చి నిలబడ్డాడో అప్పుడు రాజు ఒక శాసనం మళ్ళీ రాశాడు. అదేంటో తెలుసా మీకు? ఈ రోజు నుంచి దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఎవ్వరు కూడా ఇంకా ఏ దేవుడికి మొక్కకూడదు, ప్రార్థించకూడదు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ శాసనం చెప్పాడో ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను ప్రార్థించడం మొదలుపెట్టారు. మరి ఎవరైతే ఈ శాసనం రాశారో వాళ్ళకు కూడా శిక్ష వేశారు పిల్లలు. ఏం శిక్ష వేశారో తెలుసా? అదే సింహబోన్లో దానియేలు మీద ఎవరైతే కక్ష కట్టి ఈ ప్లాన్ వేశారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ సింహబోన్లో వేశారు. వాళ్ళు బోనులో పడటం ఆలస్యం, సింహాలు వాళ్ళ మీద పడి చీల్చి ఒక్క బోన్ కూడా లేకుండా మొత్తం తినేసిన పిల్లలు. కానీ దానియేలు మాత్రం ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకే దేవుడు దానియేలుని కాపాడాడు. అందుకనే పిల్లలు మనం కూడా మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏ పరిస్థితిలో అయినా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఓకే పిల్లలు, మరి స్టోరీ విన్నాం కదా. ఈ స్టోరీని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మరి మీరెన్నిసార్లు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ అనగా, హోంవర్క్ ఎక్కువ ఉందనగా వాళ్ళ ప్రేయర్ టైంని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కిప్ చేయడం మంచిది కాదు. మనం ఏ టైంనైతే నిర్ణయించుకుంటామో ఆ టైంలో తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. దానియేలుని ఏ విధంగా అయితే దేవుడు కాపాడాడో, సింహపు నోళ్లను మూయించి దూతను పంపించి కాపాడాడో, అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు తన దూతల్ని పంపించి మన పక్షాన కార్యం చేస్తాడు పిల్లలు. కాబట్టి మీరెప్పుడు కూడా దిగులు పడకూడదు. నాకు ఈ ఆన్సర్ రాలేదని, ఎగ్జామ్ ఉందని దిగులు పడకూడదు. ఆ ఎగ్జామ్ కోసము ఆ ఆన్సర్ రాలేదని మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు పిల్లలు. అప్పుడు
మీరు చాలా స్పీడ్గా ఆన్సర్ నేర్చుకుంటారు, చాలా మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి పిల్లలు, ఇక్కడి నుంచైనా ఈ అలవాటుని మీరు చేసుకుంటారా? రోజు ప్రార్థన చేయటం మర్చిపోకుండా ఉంటారు కదూ. తప్పకుండా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి తన యొక్క ప్రొటెక్షన్ని తప్పకుండా ఇస్తాడు. పిల్లలు మర్చిపోవద్దు, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం ఇది రోజు మన జీవితంలో అనుదిన అలవాటై ఉండాలి. కాబట్టి పిల్లలు, ఇక్కడి నుంచైనా మీకు ఈ అలవాటు లేకపోతే ఇక్కడి నుంచైనా ఈ అలవాటు చేసుకొని రోజు ప్రార్థన చేసుకోవాలి మరియు ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే దేవుని కాపుదల మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కాపుదల మనకు ఉంటుందో దేవుడు మనల్ని తప్పకుండా కాపాడి ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి, ప్రతి ఒక్క సిట్యుయేషన్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి తన మహిమార్థమై మనల్ని నిలబెడతాడు. చేస్తారు కదూ పిల్లలు? Every person is a gift of God. Every person is a gift of God. A wonderful, marvelous gift. A wonderful, marvelous gift. I am a gift. You are a gift. Every person is a gift. I am a gift. You are a gift. Every person is a gift. Every person is a gift of God. Every person is a gift of God. Every person is a gift of God. A wonderful, marvelous gift. A wonderful, marvelous gift. I am a gift. You are a gift. Every person is a gift. I am a gift. You are a gift. Every person is a gift. Every person is a gift of God. Every person is a gift of God. Every person is a gift of God. A wonderful, marvelous gift. A wonderful, marvelous gift. A wonderful, marvelous gift. A wonderful, marvelous gift. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఇప్పటి వరకు చక్కటి స్టోరీతోని మరి మీరు ఎంతగానో మరి ఆత్మీయంగా బలపడ్డారని దేవుడిని మహిమపరుస్తున్నాము. మరి ఒక మంచి యాక్టివిటీ కూడా ఈరోజు మనం నేర్చుకుందాము. మరి దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే వెరీ సింపుల్ చిల్డ్రన్. సో వీటికి కావాల్సిన మెటీరియల్ ఒక A4 సైజ్ పేపర్ అండ్ పేపర్ ప్లేట్స్. సో నేను ఒక ఆరెంజ్ కలర్ని పేపర్ ప్లేట్లో తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ ఫోర్క్తోని ఇలాగ డిప్ చేసేసి, సో ఈ A4 సైజ్ పేపర్ పైన ఈ విధంగా, మీకు అందరికీ తెలుసు కదా ఫ్లవర్తో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఫ్లవర్ ఇలాగ వచ్చేటట్టుగా, సో చూసారు కదా చిల్డ్రన్. సో ఈ విధంగా చేయాలి. అలాగనే నేను ఆరెంజ్ తీసుకున్నాను, మీరు ఎల్లో, బ్లూ, రెడ్ అలాగనే మీ దగ్గర ఉన్నటువంటి కలర్స్తోని ఈ విధంగా ఫ్లవర్స్ ఫోర్క్తోని మీరు చేయండి. తర్వాత కింద వచ్చేసి నార్మల్గా బ్రాంచెస్ అండ్ లీవ్స్ గ్రీన్ కలర్తోని మీ దగ్గర ఉన్న పెయింట్ బ్రష్ కానీ దాన్ని తీసుకొని ఇలాగన ఒక స్టెమ్ వేసేసి లీవ్స్ కూడా డ్రా చేయండి. సో నేను ఆల్రెడీ వేసింది ఒకటి ఉంది చిల్డ్రన్, నేను అది చూపిస్తాను మీకు. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ అండ్ స్టెమ్స్. ఇక్కడ చూసినట్లయితే ఒక సన్ మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్, ఇక్కడ సన్ ఉంది. ఈ సన్ దేనికి సాదృశ్యం అంటే మరి మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉంటుంది, దేవుడి యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించెను అని ఉంటుంది కదా. సో మన నీతి సూర్యుడు ఎవరు చెప్పండి?
జీసస్ క్రైస్ట్. వెరీ గుడ్. సో జీసస్ క్రైస్ట్కి సాదృశ్యం అన్నట్టు. ఏ విధంగా అయితే ఈ ప్లాంట్స్కి మరి గ్రో అవ్వడానికి సన్ లైట్ ఏ విధంగా అయితే అవసరమో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా ప్రార్థనలో మనం ఇంకా వర్ధిల్లినప్పుడు మనం కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటాం. మన యొక్క యేసుక్రీస్తు ప్రభు కృప మనం పొందుకున్నప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఈ విధంగా ప్లాంట్స్ ఏ విధంగా అయితే గ్రో అవుతున్నాయో మన పైన దేవుని యొక్క నీతి కిరణాలు, ఆ యొక్క నీతి సూర్యుడి కిరణాలు మన పైన ఉదయించినప్పుడు, మన పైన పడినప్పుడు మన లైఫ్లో కూడా స్పిరిచువల్గా గ్రోత్ అవుతూ ఉంటాం అన్నట్టు. సో బాగుందా చిల్డ్రన్ ఈ యాక్టివిటీ? సో ఈ విధంగా మీరు కూడా చేసి మరి ఈ యొక్క స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఇంతసేపు మేరీ అక్క చెప్పిన మంచి స్టోరీ మీరు విన్నారు కదా. ఓకే, మీ మెమరీ పవర్ ఎంత ఉందో, మీరు ఎంతగానో మంచిగా స్టోరీ విన్నారో, ఇవాళ నేను ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేసి ఆ క్విజ్ ఒక ఆన్సర్స్ మీరు ఎంత బాగా ఇస్తారో చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ 5 questions హియర్. 5 questions నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను. మీరు ఆ క్విజ్కి ఆన్సర్ రాసి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి మీరు పంపండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 is, who is the king of Babylon? బబులోను దేశపు రాజు ఎవరు? రెండవ క్వశ్చన్, ఎన్ని రోజుల వరకు ప్రజలు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు? ఫర్ హౌ మెనీ డేస్ ద పీపుల్ వర్ ఆస్క్డ్ నాట్ టు ప్రే టు ఎనీ గాడ్? క్వశ్చన్ నెంబర్ 3, రాజు ఎంతమంది అధిపతులను నియమించుకున్నారు? హౌ మెనీ మెంబర్స్ వర్ అపాయింటెడ్ యాజ్ అఫీషియల్స్ ఇన్ ద కింగ్డమ్? క్వశ్చన్ నెంబర్ 4, ఏ రాజు కాలంలో దానియేలును సింహపు బోన్లో వేశారు? During the time of which king Daniel was put in lion's den? Question number 5, దానియేలు ఎన్నిసార్లు ఎలా ప్రార్థన చేశాడు? How many times and how did Daniel pray to God? ఈ క్వశ్చన్స్ అన్ని విన్నారు కదా. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అందరూ రాసి ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి ప్రతి ఒక్కరి ఆన్సర్స్ పంపండి. మే గాడ్ బ్లెస్ యూ.
ఓకే పిల్లలు, ఈరోజు ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి దానికి మనం దేవునికి వందనాలు చెప్దాము. మరి మీరందరూ సిద్ధపడినట్లయితే ఈ క్షణం మీరు కళ్ళు మూసుకోండి. అందరం ఒకసారి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, ఇంతవరకు తండ్రి ఈ VBS ఫస్ట్ రోజు VBSలో మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. పిల్లలందరూ ఎంతో ఆసక్తికరంగా నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రభా, ఆ బిడ్డలు నీకు ఒలీవ మొక్కల వలె తండ్రి నీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని, వారికి చక్కని బ్లెస్సింగ్స్ తోటి వారికి గోల్డెన్ ఫ్యూచర్ దయచేయమని, ఇంకా నువ్వు వారికి తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా పిల్లలు. ఓకే, మరి రేపటి రోజున కూడా VBS బాగా జరగాలంటే మీరందరూ ఈరోజు ఒక 2 minutes రేపు జరగబోయే VBS కోసం ప్రేయర్ చేయండి. చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.